నాన్నమ్మ, ప్లీజ్ ఒక కథ చెప్పవా? అబ్బో, రోజుకో కథ చెప్పాలా నీకు? సరే సరే, ఇటురా, నా ఒళ్ళో తల పెట్టుకో. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఒక తెలివైన వ్యక్తి ఉండేవాడు. అతని పేరు తెనాలి రామకృష్ణ. ఒకరోజు పట్టణంలో కొంతమంది దురాశగల పండితులు రాజు దగ్గరకు వచ్చారు. మహారాజా, మేము చాలా దూరం నుండి వచ్చాము. మాకు బంగారం, వెండి, పట్టు వస్త్రాలు కావాలి. అవును మహారాజా, మీరు దానం చేస్తే మీకు స్వర్గం తప్పకుండా వస్తుంది. సరే తెనాలి రామా, నీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, వీరికి రేపు ఉదయం మన తోటలో కావలసినవి ఇద్దాం. నేను అన్నీ సిద్ధం చేస్తాను. ఇది ఏమిటి? బంగారం కాదు, వెండి కాదు, ఇవి కేవలం రాళ్ళు మరియు మట్టి కుండలు. అవును, దురాశకు ఇదే బహుమానం. మీరు నిజంగా పండితులైతే జ్ఞానమే మీ సంపద, బంగారం కాదు. వాహ్ తెనాలి రామా, నువ్వు మళ్ళీ గెలిచావు. నీ తెలివికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మహారాజా, మీది దయవల్లే సర్వం. ఈ కథ మనకు ఏమి చెప్తుందంటే, దురాశ మంచిది కాదు, తెలివి మరియు మంచితనమే అసలైన సంపద. మళ్ళీ మరో కథతో కలుద్దాం. నమస్కారం.